అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్ గారు. ఏం చేస్తుంటారన్న మీరు? నేను ఇంతకుముందు జూట్ మిల్‌లో ఏలూరులో స్థానికంగా ఒక 100 సంవత్సరాల నుంచి పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉన్న ఆ, ఫ్యాక్టరీలో మెకానికల్‌గా చేశానండి. చేశారు. ఓకే. ఈ రోజున ఫ్యాక్టరీ లోకలే అండి. లోకలే, రైట్. అన్న మరి ఎట్లా ఉంది మరి మీ ఏలూరు అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి? అంటే అభివృద్ధి అంటే ఇప్పుడు ముందుగా నేను ఫ్యాక్టరీ విషయం చెప్తాను సార్. చెప్పండి. మనకి ఇక్కడికి వచ్చి ఈ జూట్ మిల్‌లో దాదాపుగా ఒక 5,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక 20,000 మంది బతుకుతున్నారు. అలాంటిది ఈ రోజున ఫ్యాక్టరీ మూతపడింది. ఏలూరు జూట్ మిల్ మూసి 2 సంవత్సరాలు అయింది. దేనికి కారణం ఏంటి? అది యాజమాన్యం నష్టాల్లో ఉందని చెప్పారు. స్థానిక రాజకీయ నాయకులు కూడా ఎవరో కల్పించుకోలేదు. పట్టించుకోవట్లేదు. తర్వాత కొత్తూరు జూట్ మిల్ కూడా రీసెంట్గా మూతపడింది. దానివల్ల మేము ఉపాధి కోల్పోయాం. ఓకే. ఈ రోజున ఆటో తోలుకుంటున్నాం, బ్రతుకుతున్నాం. ఎట్లా ఉంది మరి ఆటో ఫీల్డ్ ఎట్లా ఉంది? ఏమన్నా వస్తుందా, లాభం వస్తుందా? ఆటో ఫీల్డ్ అంటే మనకి హెవీ కాంపిటీషన్ అండి. అది చాలా మంది బతుకుతున్నారు. ఇప్పుడు కొత్తగా మేము అవుతున్నాం, జాబులు లేక ఆటో తోలుకుంటున్నాం. ఎంత తోలుకున్నా ఎంత చేసినా మనకి పిల్లల్ని చదివించి చేసి ఆన్లైన్ చేయాలంటే చాలా కష్టంగానే ఉంది. అన్నీ పెరిగినాయి. అన్న మరి ఇప్పుడు మీ ఆటో వాళ్ళకి ఏదో 10,000 ఏదో ఇస్తున్నారట, ఏమన్నా సరిపోతుందా, వస్తుందా అసలు ఫస్ట్ అయితే? అంటే 10,000 అయితే వాహన మిత్ర ద్వారా ఇచ్చారండి. ఇచ్చిన మాట వాస్తవమే. అయితే మాకు దానికి తగ్గట్టుగా ఇన్సూరెన్స్లని, ట్యాక్స్లని అన్నీ చాలా అంతకుముందు ఉన్న దానికి 2 రెట్టింపు చేశారు. ఓకే. తర్వాత ఈ చలానాలను కూడా మాకు ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాయి. దానికి అయిపోతుంది. దానికి ఈ చలానాలు దానికి చలానాలు ఎక్కువ పడుతున్నాయండి. ఓకే. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు. మనం రన్నింగ్లో వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆగినప్పుడు అనుకోకుండా అది తీసేసుకుంటుంది. జస్ట్ మనం బ్రేక్ వేసేలోపు అది తీసేసుకుంటుందని, అది కూడా మనకు తెలియట్లేదు పడినట్టుగా. దానివల్ల మనకి ఏంటంటే ఒక్కసారి ఎప్పుడన్నా మనం బ్రేక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు ఇంత చలానా ఉంది, అది కట్టే కానీ అవదని అని చెప్పే పరిస్థితి వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది ఈ గత 5 సంవత్సరాలు చూసుకుంటే జగన్ పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళంటే మనకి అభివృద్ధి పరంగా ఏం కనిపించలేదండి. డబ్బులు అయితే పంచారు, పథకాలు అయితే వస్తున్నాయి. అభివృద్ధి అయితే అభివృద్ధి కన్నా ఓకే. సో మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎట్లా అనిపిస్తుంది? చాలా వ్యత్యాసం ఉందండి దానికి దీనికి కూడా. సో మరి ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. సో ఎట్లా ఉంటుంది మరి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? అంటే ఎట్లా ఉండబోతుంది, ఏమైనా మార్పు వస్తుందా ఈసారి? ఈసారి మార్పు వస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎవరంటే టీడీపీ కూటమి? టీడీపీ కూటమి. ఓకేనా, థ్యాంక్ యూ.